తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్సైజ్ టీవీ. చనిపోయింది ఒక అమ్మాయి. చావువత్కుల మధ్య కొట్లామెట్లాడుతున్న ఒక చిన్న 9 years ఓల్డ్ శ్రీతేజ్. అమ్మ ఎక్కడెప్పొస్తావు, అమ్మ రావా అని అడుగుతున్న ఒక చెల్లెలు. భార్యని కోల్పోయి బాధలో భర్త. ఇన్ని దారుణాలు చోటు చేసుకున్న తర్వాత పుష్ప 2 రిలీజ్ కార్యక్రమంలో ఏదైతే గలాట చోటు చేసుకున్నదో, అక్కడ గలాట తొక్కీసలాట జరిగిన నేపథ్యంలో రేవతి చనిపోయింది. రేవతి కొడుకు శ్రీతేజ్ చావు బతుకుల మధ్య ఉన్నారు. కానీ ఏ సినిమాకైతే అంత క్రేజ్ పెరిగి పుష్ప 2కు సంబంధించిన రిలీజ్ ప్రీమియర్ షోకు సంబంధించిన ఏవైతే హీరో అక్కడికి వచ్చారో, తన హీరోయిజాన్ని చాటిస్తూ పోలీసులు వద్దన్నప్పటికీ, పోలీసుల ఏదైతే వాళ్ళు చెప్పారో వద్దు మీరు రాకండి, ఇక్కడ చాలా స్థలం చాలా తక్కువ ఉన్నది, ఇక్కడ మీరు వస్తే గలాట జరుగుతుంది, తొక్కిసటాల జరుగుతుంది, మీ క్రౌడ్ను కంట్రోల్ చేసుకోలేము అని అక్కడ రాతపూర్వకంగా రాసినప్పటికీ అభిమానుల కోరిక మేరకు ఒక పుష్ప 2కు సంబంధించిన హీరో అక్కడికి రావడం జరిగింది. తొక్కిసలాట జరిగింది. అందులో చనిపోయిన తర్వాత ఆ మహిళ చనిపోయినందుకు, ఆ కుటుంబం మొత్తం రోడ్ పాలైనందుకు ఆ వ్యక్తికి సంబంధించింది ఒక కొంత ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని చెప్పినంత పుణ్యాన, చెప్పినంత మాత్రాన ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే డిమాండ్ చేశారో, మొదటిసారిగా 25 లక్షలు ఇస్తానని ప్రకటించిన ఆ హీరో కేవలం 10 లక్షల రూపాయలు మాత్రం ఇచ్చేసి చేతులు దులిపిన తర్వాత, విద్యార్థి లోకం ఎప్పుడైతే ఒక తెలంగాణ బిడ్డకు అన్యాయం జరిగింది, ఆ అన్యాయానికి సంబంధించిన కొంత గొప్ప ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవడాన్ని ప్రయత్నం చేసిన భాగంలో వారి ఇంటికి పోయి ప్రదర్శన చేస్తున్నప్పుడు వారి మీద ఉసుగొల్పిన తర్వాత వారి మీద దాడి చేశారని అనేక కేసెస్ పెట్టేసి అతని మీద అనేక సెక్షన్ 190, సెక్షన్ 191, 331, 126, 324, 290 అని ఈ కేసెస్ పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పాలు చేశారు. అయినప్పటికీ తెలంగాణ బిడ్డలు, ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాలకు గడ్డ అయినట్టు తెలంగాణ బిడ్డలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ తల్లికి న్యాయం చేయాలని కోరుతూ 2 కోటి రూపాయలు డిమాండ్ చేయంగా, తర్వాత కొంత అక్కడికి 25 లక్షలు కాకుండా 1 కోటి రూపాయలతో సరిపెట్టుకొని అప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షల రూపాయలు పారితోషంగా ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఇచ్చిన తర్వాత చనిపోయిన సంబతి ఎవరు ఎరగో కానీ అప్పుడు మాత్రం ఎవరు వెళ్ళలేదు. ఆ మహిళ చనిపోయిన తర్వాత కూడా ఆ బిడ్డ అక్కడ చావు బతుకుల మధ్యలో ఉన్నంత వరకు కూడా ఎవరు వెళ్ళలేదు. కాకపోతే ఎప్పుడైతే వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ పిల్లవాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే పిహెచ్డి జరిగే స్టూడెంట్స్ వారు ఎక్కడ పోయి డిమాండ్ చేశారో వాళ్ళ మీద సెక్షన్ వేసిన తర్వాత ఈరోజు సారీ చెప్పాలని వారి మీద ఎంత బెదిరింపు కాల్స్ వస్తున్నాయో దానికి నిదర్శనమే 500 ఫోన్ కాల్స్, బెదిరింపు ఫోన్ కాల్స్. దీనికి సమాధానం ప్రభుత్వం చెప్తుందా, లేకపోతే అభిమానుల సంఘాలు చెప్తాయా, లేకపోతే అల్లు అర్జున్కు సంబంధించిన ఎవరైతే మాట్లాడుతున్నారో ఆన్ బిహాఫ్ ఆఫ్ అల్లు అర్జున్ వాళ్ళు చెప్తారా ఆ సమాధానాలు? ఆ బెదిరింపు కాల్స్కు సంబంధించింది తెలంగాణ ఉద్యమంలో ముందటుండి తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ తెలంగాణకు ఒకసారి అన్యాయం జరుగుతున్నది. తెలంగాణ బిడ్డలు ముందొచ్చిండు. అందులో భాగంగా ఈరోజు మనకు A2గా అతని పేరు మీద కేసు నమోదైన తర్వాత ఈరోజు బోనాల నగేష్ మనతోని స్టూడియోలో ఉన్నారు. బోనాల నగేష్ గారు స్వాగతం అండి ఫోర్సైజ్ టీవీకి. వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలండి. ముందుగా ఫోర్సైజ్ టీవీ ఛానల్కి మేమే
కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే అన్ని ఛానళ్ళు ఇవాళ పెద్ద పెద్ద ఛానళ్ళు అని చెప్పుకుంటున్నాయి. ఇవాళ బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద తెలంగాణ పిల్లర్గా ఉండి వాళ్ళ లాండ్ ఆర్డర్గా పోలీస్ డిపార్ట్మెంట్గా వన్ ఆఫ్ ద పిల్లర్గా ఉన్న ఛానల్కి మేము ఈ సంస్థకి ఇందులో పనిచేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ బోనాల నాగేష్ గారు. ఈరోజు మీరు వచ్చినందుకు ఎక్కడ కూడా మీ మీద ఏయిగా వాలినా కూడా ఫోర్స్ వాయిస్ టీవీ ప్రజాపక్షమైన ఫోర్స్ వాయిస్ టీవీ మీ వెంట ఉంటుందని మీకు చెబుతూ ఈరోజు స్వాగతం పలుకుతున్నాము. మీరేదైతే పోరాటం చేశారో ఆ పోరాటం చేసిన భాగంలోనే కేవలం 10 లక్షల రూపాయలతో చేతులు దులుపుకున్న ఈ అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యామిలీ ఈరోజు ₹1 కోటి ఇచ్చే వరకు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరైతే థ్రెటనింగ్ కాల్స్ మీకు వస్తున్నాయో దాని మీద మీరు ఎలా స్పందిస్తారు, ఎలా విశ్లేషిస్తారు చెప్పండి. సార్ మేము ఏమంటున్నాం అంటే అల్లు అర్జున్ గారికి మేము ఎలాంటి వ్యక్తిగత పంచాయతీ లేదు. 17వ తారీఖు ఏదైతే సంధ్యా థియేటర్లో 4వ తారీఖు జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని 17వ తారీఖు నాడు మేము కాల్స్ చేశాం. ఎవరికి? రేవతి వాళ్ళ హస్బెండ్కి నేనే స్వయంగా కాల్ చేశాను. 3:30 అలా ఆ టైంలో 3:30కి నేనే స్వయంగా కాల్ చేశాను. 3:30కి కాల్ చేస్తే తను దాదాపుగా కాల్స్ బిజీ వచ్చిన తర్వాత కాల్ లిఫ్ట్ చేసి మేము వస్తాము, ఓయూ చేసి పక్షాన మేము వస్తాము, మీకు అండగా ఉంటామని అన్న తర్వాత తను రియాక్ట్ అయ్యి మాకు 18వ తారీఖు రమ్మని చెప్పాడు. 18వ తారీఖు కొన్ని అనివార్య కారణాలు ఉండడం వల్ల మేము రాలేకపోయి మేము ఆల్రెడీ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే పర్సన్ 18వ తారీఖు వెళ్ళి తనను కలిస్తే మీడియా వాళ్ళు ఎవరు లేకుంటే తన సెల్ ఫోన్లో వీడియో తీసి మాట్లాడి వెళ్ళిపోయాడు. తర్వాత మాకు చెప్పాడు, నగేష్ మేము వెళ్ళాము, అక్కడ పరిస్థితి బాగలేదు, 25 లక్షలు ఇస్తా అని చెప్పిన వ్యక్తి 10 లక్షలే ఇచ్చాడు అని చెప్పడం వల్ల ఆ చిన్న పాప ఏదైతే ఒక ఛానల్లో చిన్న పాప రేవతి వాళ్ళ పాప మా అమ్మ వచ్చేంత వరకు మేము స్కూల్కి వెళ్ళను, నా తల్లి వస్తేనే ఆ గోరుముద్దలు నేను తింటా అని ఆప్యాయతంగా అనడం వల్ల నా తెలంగాణ ఆడపడుచుకు అన్యాయం జరిగితే నేను ఎందుకు కోవాలని అప్పుడు నాకు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన ఆ భావాలు మళ్ళీ గుర్తొచ్చాయి. అందుకు మేము 22వ తారీఖు పోయాము కానీ తప్ప మాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఎలాంటి విభేదాలు లేవు, వ్యక్తిగతమైన కక్ష లేదు. మేము డిమాండ్ చేయడానికి వెళ్ళాము. ఏమని చేశాము? ఓయూ చేసి ప్లకార్డులు రాసుకొని మేము హ్యూమన్ జస్టిస్ అని మేము ₹1 కోటి డిమాండ్ చేశాము. ₹1 కోటి ఇస్తావా ఇవ్వవా వివరణ ఇవ్వకుండా మా పైన మీ 4th క్లాస్ ఎంప్లాయ్ అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ఉన్న నీ బాడీ గార్డ్స్ తోటి మా పైన పచ్చి బూతులతోటి మమ్మల్ని తిడితే తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఆడపడుచుని మేము చంపుకొని మేము ఎట్లా ఊరుకుంటాం? మేము వేసింది టమాటాలు, నేనే వేసాను, టమాటాలు నేనేస్తే రాళ్ళు వేసావని ఎట్లా నిపమేశారు? అదేవిధంగా పుష్ప సినిమాలో పోలీస్ డిపార్ట్మెంటు యూరిన్తో మీరు ఎట్లా అవమానపరుస్తారు? ఒక డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ మొత్తం కొనేస్తారా? అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పోలీసు వ్యవస్థని నువ్వు కొంటావా? ఎలా కొంటావు? ఎవరిచ్చారు నీకు ఆ రూలు? రాజ్యాంగబద్ధంగా ఎన్నుకునే వాళ్ళని నువ్వు ఎలా కొంటావు? అడుగున పుష్ప 2 కానివ్వండి, పుష్ప 1 కానివ్వండి, ప్రతి చోట ప్రతి ఒక్కొక్క అక్షరంలో కూడా రాజ్యాంగానికి మన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ స్మగ్లర్కు వాళ్లకు సపోర్ట్గా ఉంటూ అనేక మార్గాలలో స్మగ్లింగ్ ఎలా చేయొచ్చు అని వాళ్ళు ఏదైతే నేర్పిస్తున్నారో ఆ నేర్పిస్తున్న భాగంలోనే మన ఎవరైతే యువత ఆ సినిమాలకు అడిక్ట్ అయిపోయిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏమున్నదంటే ఈరోజు మన మిత్రులకు వాళ్ళకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా షాడో టీమ్స్ వాళ్ళు వెనకాల పడుతున్నాయి. వాళ్ళు బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. అదే నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే కాల్స్ వస్తున్నాయో దాని డాటా కూడా మనం ఫోర్స్ వాయిస్ టీవీ ద్వారా సంపాదించాము. అది కూడా మేము స్క్రీన్ మీద పెడుతున్నాం. దీనికి ప్రత్యేకంగా అల్లు అర్జున్కు సంబంధించిన ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు దీని మీద ఎలాంటి సమాధానాలు చెప్తారో, ఎలాంటి దీనికి సంబంధించిన సమర్థించుకుంటారో వారు చెప్పవలసిన బాధ్యత ఏదైతే ఖచ్చితంగా ఉన్నది. ఈరోజు మనం చూస్తున్నాం ఈ స్క్రీన్ మీద మనం చూడండి ఎన్ని ఫోన్ కాల్స్ అండి బెదిరింపులకు. ఒక PhD చెప్పే స్కాలర్కు ఎన్ని బెదిరించి వస్తే అతను విద్య అంటే అక్కడ దాని మీద స్టడీస్ మీద ఎట్లా దృష్టి సారిస్తాడు? తనకు సంబంధించిన గతంలో కూడా చూసాం తెలంగాణ ఉద్యమం సంబంధంలో కూడా ఇంతమంది మనం కోల్పోయిన తర్వాత మనం తెలంగాణ సాధించాము. తెలంగాణ సాధించిన తర్వాత ఇలాగ తెలంగాణ బిడ్డలకు ఇలాంటి అన్యాయం చేస్తుందంటే మీరు ఎలా భావిస్తారండి? మేము ఒకటే చెప్తా ఉన్నామండి, ఒక కాల్స్ దాదాపు 500 కాల్స్ వచ్చాయి. ఇంటర్నేషనల్ వైజ్గా దాదాపు 110 కాల్స్ వచ్చాయి. అయినా మేము అదిరిపోం. మేమేమంటా ఉన్నామంటే ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో నా భాషను కించపరిచారు ఒకప్పుడు.
2012 టైం తర్వాత నా భాషను కించపరిచారు. 2014లో అదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులుగా మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇలా నా భాష ప్రాధాన్యత అయింది. ఇవాళ నా భాష ప్రాధాన్యత అయిన తర్వాతనే ఫిదా లాంటి సినిమాలు, బలగం లాంటి సినిమాలు హిట్ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. మేము భాషా ప్రాంతం వేరంటలేం, అల్లు అర్జున్ గారి ప్రవర్తన మార్చుకోమంటున్నాం. ఇప్పుడు చెప్తా ఉన్నాం చాలా క్లియర్గా ఈ ఛానల్ ద్వారా. మేము ఒకటే చెప్తున్నాం, ఇలానే బెదిరింపులు చేస్తాం. మేము ఆల్రెడీ అయినా కోర్టు పరిధిలో ఉన్నాం సార్. ఇవాళ మా మీద సెక్షన్స్ వేస్తే కోర్టు పరిధిలో ఉన్నాం. మీ ఇంటిపైకి మేము దాడి చేసినాం అంటున్నాం కదా, వచ్చాము, జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా. ఏదైతే రేవతి ఏదైతే జరిగిపోయిందో ఆ సంఘటన సంధ్యా థియేటర్లో, మేంగిడ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. మా యంగ్స్టర్ విద్యార్థులం కాబట్టి ఆ భావోద్వేగానికి గురై మేము వెళ్ళిన తర్వాత మేము అరెస్ట్ అయ్యాం. పోలీసు వాళ్ళు చేసే పని చేశారు, కోర్టు మాకు ఇచ్చింది కదా, లాండ్ ఆర్డర్ ఒప్పుకున్నది. ఇవాళ న్యాయశాఖ పరిధిలో మేము నిర్దోషులుగా ఒప్పుకొని దోషులుగా మేము విడుదలైన తర్వాత ఇలాంటి ఫోన్ కాల్స్ ఇవాళ ఫ్యాన్స్ అంటా ఉన్నారు. ఫ్యాన్స్ కాదు సార్, వాళ్ళ అనుచర గాలం. ఇవాళ చూడండి ఎన్ని కాల్స్, దాదాపు చాలా కాల్స్. అయినా మేము బెదిరిపం, భయపడం. ఒకటే చెప్తా ఉన్నాం, ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, బుద్ధి మానుకొని పద్ధతిగా సినిమాలు తీయండి. మేము కూడా సినిమాలు చూస్తేనే కదా మీరు హీరోలు అయింది. ఒకటే చెప్తున్నాం, వరప్రసాద్ మన ఏదైతే చిరంజీవి గారు శివశంకర వరప్రసాద్ గారు ఇవాళ ఒక గిన్నీస్ బుక్ రికార్డు ఉంది. ఎవరికి? ఈ భారతదేశానికి మంచిదే కదా, ఈ భారతదేశానికి మంచి పనే కదా. అంటే ఇవాళ అమితాబ్ బచ్చన్ కానీ, ఇలా రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, ఇవాళ మహేష్ బాబు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, ఇవాళ ద బిగ్గెస్ట్ అందరికీ తెలుగు రాష్ట్రాలకు వన్ ఆఫ్ ద ఒక హీరోయిజం ఎవరంటే దానికి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అలాంటి ఫ్యాన్స్ కావాలండి. ఆ హీరో ఇవాళ గుండె జబ్బులు వస్తే మహేష్ బాబు ఆదుకున్నాడు. ఎవరెక్కడో క్యాన్సర్ పేషెంట్ వచ్చిందంటే ఎన్టీఆర్ గారు వెంబడే వీడియో కాల్లో చేసి ఇమ్మీడియట్లీ బసవతారకం హాస్పిటల్లో పెట్టాడు. ఇలా బాలకృష్ణ గారు బసవతారకం పెట్టి ఎంతమంది అంటే మాకు హీరోలకు శత్రువులు కాదు. నాగేష్ ఒక్కటి, ఇప్పుడు మనకు ఒక కాల్ వస్తుంది. సంతోష్ అని ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ అభిమాని మనతో మాట్లాడదాం, మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి సంతోష్, మీకు నా మాట వినబడుతుందా అండి? మీకు వినిపిస్తుందండి. రైట్ సంతోష్, ఇప్పుడు మీరు నగేష్ గారిని ఏదైనా అడగదలుచుకుంటే సూటిగా అడగండి సంతోష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వీళ్ళు ఎవరు మొన్న 57 మంది అన్నదాన అక్కడ సూసైడ్ తో అక్కడ వెళ్ళి ధారణ చేసిన వాళ్ళ లేకుంటే ఎవరు? ఇప్పుడు నగేష్ ఎవరైతే ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేసిరు అని ఏదైతే చేశారో A2గా ఉన్న నగేష్, A1గానేమో రెడ్డి శ్రీని ఉన్నారు, A2గా నగేష్ గారు ఉన్నారు, A3గానేమో నాగార్జున్ బైరి నాగరాజు ఉన్నారు, A4గా ప్రకాష్. ఇప్పుడు A2 మన నగేష్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, చెప్పండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళకి, సరే మీరు రియాక్ట్ అయ్యారు కరెక్టే. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారేమో అసెంబ్లీ సాక్షిగా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఎవరు అనలేదు. సో ఎవరైతే చనిపోయిన వాళ్ళ వ్యక్తి భర్త ఉన్నాడో తనకు 3:30కి అప్డేట్ వచ్చింది. సో మా హీరో గారికి మార్నింగ్ అప్డేట్ వచ్చింది. సో నేను చెప్పింది ఇన్న తర్వాత మీరు చెప్పండి, దానికి క్లారిఫై ఇస్తాను. లేకుంటే మీరు మధ్యలో మాట్లాడితే కొద్దిగా క్లారిఫికేషన్ ఉంటుంది. సూటిగా ఏదైతే ప్రశ్న ఉన్నదో మీరు నగేష్ గారిని అడగండి. అదే అడుగుతున్నాను. తను చెప్పాను, మరి ఎవరైతే చనిపోయిన వాళ్ళ భర్త ఉన్నాడో తనైతే మీడియా ముందు అన్ని మీడియాలు మీరు చెక్ చేసుకోండి. నాకు నెక్స్ట్ డే నుంచే హీరో టీం మొత్తం అందుబాటులో ఉన్నారు, ప్రొడక్షన్ వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నారని చెప్పారు. మరి మీరు ఎవరు అందుబాటులో ఉన్నారో ఎలా చెప్పారని మీరు? సరే మీరు అదే రోజు దాడి చేయాలి కదా. ఒక లెవెల్ తర్వాత ఏ రోజైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్, అదే రోజు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీరు అలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? సంతోష్ గారు ఒక మాట, దాడి చేయలేదు సార్. మేము ప్లకార్డులతో ప్రదర్శించినాం. మేము దాడులు చేసే ఉద్దేశం ఉస్మానియా యూనివర్సిటీ కాదు సార్. ఒక్కొక్క మాట సార్ మీరు మాట్లాడారు, నేను మాట్లాడేవాడి. ఏంటి సార్, ఏంటి నాకు అర్థం కాలే. మాల వేసుకున్న స్వామి మీరేనా? మాల వేసుకోలే, నేను మాల వేసుకోలే. ఓకే ఓకే, అదే మాల వేసుకున్న వాళ్ళు కూడా ఇట్లా చేయొచ్చా దాడి? అయ్యప్ప దాంట్లో ఉందా అని నేను అడుగుతున్నాను సార్. మేము ఇప్పుడు ప్లకార్డులు పట్టుకొని అక్కడ సార్ అక్కడ ఉన్న ఇన్సిడెంట్ చూస్తే మీకు తెలుస్తుంది సార్. వీడియో కావాలంటే నా నెంబర్ తీసుకొని వాట్సాప్ పెడతాను నేను. అక్కడ ఉన్నాయి. మేము ఏమన్నామంటే మాకు అల్లు అర్జున్ అంటే వ్యక్తిగత పంచాయతీ లేదు సార్. మేము ఆయన అభిమానులుగానే చూసాం. మేము పరుగు సినిమా కానీ, జులై సినిమా కానీ చాలా సినిమాలు మేము చూసాం సార్.
మేము పోయాం. మేము వ్యక్తిగతంగా తనకు తన ఫ్యాన్స్కి మేము వ్యక్తిగత శత్రువు కాదు. మీరు రిక్వెస్ట్గా మీరు మమ్మల్ని ఏదో యాంటీగా చేయకండి. మేము ఏమంటా ఉన్నామంటే సార్ ఒకటే మాట, రేవతి చనిపోయిన తర్వాత అన్ని డేస్ తర్వాత రియాక్ట్ కాలేదనే ఉద్దేశంతో 17వ తారీఖు నేను కాల్ చేశాను. బోనాల నాగేష్గా నేను ఓయూజేఎస్ నుంచి ఏ పార్టీలో కాకుండా నేను ఫోన్ చేసింది. మీరు అవసరమైతే రేవతి వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, తనని అడగండి. 3:30కి కాల్ వచ్చిందా లేదా అని అడగండి. అదేవిధంగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా అడగండి. ఇంకోటి నేను పాయింట్కి వస్తా, పాయింట్ చెప్తాను సార్, నేను పాయింట్ చెప్తాను. ఇప్పుడు అది కాదు, అన్ని అందుబాటులో ఉన్నాయని చెప్పారు కదా. సరే, మీరు ఇప్పుడైతే చేసి మంచి పని చేస్తారు కదా. నిన్న మెదక్ పర్యటనలో రేవంత్ రెడ్డి గారి బ్యానర్ కడుతూ కరెంట్ షాక్ తో వాళ్ళు చనిపోయారంట. మరి అక్కడ ఎందుకు వెళ్ళలేరండి మీరు? ఎక్కడ మెదక్ రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీ కట్టినప్పుడు ఎవరో కరెంట్ షాక్ తో చనిపోయారన్నారు. మరి అక్కడికి వెళ్ళేందుకు వెళ్ళలే చేసి వాళ్ళు? మీరు ప్రతిదానికి మాకు ఇంటిమేషన్ ఉంటే ఎక్కడికైనా వెళ్తాం సార్. మీరు ఇప్పుడు మాకు పెట్టండి, డెఫినెట్లీ ఐఎమ్ షూర్ రైట్, మేము వెళ్తాం ఖచ్చితంగా. మురళి విషయంలో వెళ్ళాము, మురళి ముద్రాజ్ విషయంలో మహారాష్ట్రలో చనిపోతే మేము వెళ్ళాం. మీరు పెట్టండి, మేము వెళ్తాం అంటున్నాం. 57 మంది ఫుడ్ పాయిజన్ తో చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళారా? వెళ్ళాం, మీరు చూసారా? మేము వెళ్ళింది మీకు పెట్టామా? మేము వెళ్ళాము. రాజపేట స్టూడెంట్ సార్ ఒక మాట వినండి, సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న రాజపేట స్టూడెంట్ని నేను వెళ్ళా, స్పందించా, టీవీ ఛానల్కి వెళ్ళాను, మాట్లాడాను. స్వయంగా నా రాజపేట స్కూల్లో చదివిన స్కూల్కి వెళ్ళాను. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి అక్కడికి. ఏమని అంటే ఇట్లా మొత్తం ధర్నాలు చేసిరా? మేము ప్లకార్డులు ప్రదర్శన చేస్తాం సార్, ధర్నాలు ప్లకార్డులతోటి ప్రదర్శన చేస్తాం. అక్కడ ఒక నిమిషం, మేము వచ్చి దాడి చేయాలంటే మాకు, కానీ మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరం చట్టాన్ని గౌరవించాలి కాబట్టి, మా హీరో గౌరవించండి కాబట్టి అదే అడుగు. 500 కాల్స్ వస్తున్నాయి సార్, 500 కాల్స్ వస్తున్నాయి. మరి ఇంటర్నేషనల్ నుంచి వస్తున్నాయి, ఇప్పుడు 500 కాల్స్ వస్తున్నాయి. ఎవరు చేసినట్టు? సంతోష్ గారు పాలకొల్లు నుంచి వస్తున్నాయి, భీమనాడు నుంచి వస్తున్నాయి, భీమవరం నుంచి వస్తున్నాయి. మరి ఎవరు చేయొచ్చు? చెప్పింది వినండి, మీరు ముందు ఫస్ట్ చెప్పింది వినండి. చెప్పండి. మీరు దాడి ఉస్మానియా పేరు అంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు మంచి పాట ఉంది. ఇలా పేరు చెప్పుకొని ఎదుటి మీద దాడి చేసే వాళ్ళు ఉస్మానియా విద్యార్థులు ఇలా దాడి చేయరు. మీరు ఆ వీడియో అందరికి తెలిసి ఒక మాల, అయ్యప్ప మాల వేసుకొని దాడి, అయ్యప్ప మాలలో ఉందా అంటే ఒక ఇంటికి వెళ్ళి ఇలా మాట్లాడాలి, ఇలా పలగొట్టాలని ఏదైనా అయ్యప్ప మాలలో ఉందని చెప్పు. ఇప్పుడు వచ్చి నీకు క్షమాపణ చెప్తా నేను. ఉందా? ఏం చేశారు మీరు? తెలియదా? జనాలకు తెలియదా? నువ్వు నిజంగా నీ గుండె మీద చేసి పెట్టు, ఒక అయ్యప్ప మాలలో వేసి ఇలా ఓఏసీ పేరుతో వెళ్తారా అని చెప్పు. ఇప్పుడే క్షమాపణ చెప్తా నీకు. విషయం ఏంటంటే ఇక్కడ ఈ అయ్యప్ప మాల వేశారా, అయ్యప్ప మాల వేయలేదా అని కాదు. విషయం ఏంటంటే అక్కడ ఒక సమస్యను తీసుకెళ్లారు. ఆ సమస్య ఎప్పుడైతే ఉందో ఆ సమస్య పట్లనే మాట్లాడదాం. అంటే అక్కడ వేరే దగ్గర ఏదైతే దాడి జరిగిందో డైవర్ట్ చేస్తా ఉన్నాడు, అయ్యప్పకు డైవర్ట్ చేస్తా ఉన్నాడు. మిత్రమా సంతోష్, ఇప్పుడు అయ్యప్పతో డైవర్ట్ కాదన్నా, అక్కడ సంఘటన జరిగింది. అయ్యప్ప అయినా ప్రాణమే కాపాడతాడు. లేదు, ఒక్క నిమిషము, మీరు ఒక అయ్యప్ప మాల ఎంత నిష్టగా ఉంటారో మీరు తప్పుడు దాడి. మిత్రమా ఇక్కడ అయ్యప్ప స్వామి మాల ఇవ్వలేదు అతను. కాకపోతే ఏంటంటే హీజ్ ఓయూజేఏసీకి సంబంధించిన జాకు నాయకుడు. ఇక్కడికి వెళ్ళింది కేవలం ప్లే కార్డ్స్ పెట్టిన తర్వాత. మిత్రమా సంతోష్ ప్లీజ్ లిసన్ టు మీ ఏ మినిట్. ఇప్పుడు ఏమైందంటే ప్రస్తుతం అతను వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఏంటంటే ప్లే కార్డ్స్ వేసుకున్న తర్వాత, అప్పటిదాకా ఎప్పుడైతే కేవలం 25 లక్షలు ప్రకటించిన తర్వాత కేవలం 10 లక్షలు ఇవ్వడంతోనే అక్కడికి ఆ హాస్పిటల్లో కూడా దర్దాపులలో కూడా ఎవరు రాలేదు. దాన్ని చెప్పండి కానీ టు ద టాపిక్ మాట్లాడండి. అదే వీడియో హీరో గారు 25 లక్షలు ప్రకటించి నెక్స్ట్ ఏమున్నా ఆదుకుంటారని చెప్పి, సో హీరో గారు ఒక ట్రస్ట్ ఏంది ఎవరైతే చనిపోయిందో ఆ బాబు సార్ ఒక మాట లాజిక్ ఒక మాట చెప్తాను, చెప్తున్నా, మీకు క్లారిటీ ఇస్తున్నానండి, మీరు వినకపోతే. అయితే 25 నుంచి తను ఏమన్నాడు వీడియోలో, ఏదైనా ఆదుకున్న టీం అంతా వెళ్తుంది కదా, టీం అంతా వెళ్ళి ఆదుకున్నారు కదా. సుకుమార్ గారు ఇంత అమౌంట్, మైత్రి వాళ్ళు ఇంత అమౌంట్ కలిపి ఒక 2-3 crores ఎంత వస్తుంది అనుకుని చేద్దాం అనుకున్నా. లేకపోతే ఇక్కడ ప్రెస్ మీట్ మీడియా పెట్టమని రావడం ఏంటి? మీరు జరిగిన సంఘటన ఎవ్వరు వెళ్ళలేదండి, ఎవ్వరు వెళ్ళలేదు అక్కడ. ఎప్పుడైతే అక్కడ చనిపోయిన తర్వాత కూడా ఏసీపీ గారు స్వయంగా, డీసీపీ గారు స్వయంగా పోలీస్ స్టేషన్లో ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పారో, నేను పోయి అక్కడ చెప్పినప్పటికును అతను ఇంకా కొంచెం సేపు ఉన్నది తర్వాత అంటే మనం చాలా క్లియర్గా ఒకటి సంతోష్ గారు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఒక్క నిమిషం అండి సంతోష్ గారు, మిత్రమా ఒక్క నిమిషం చెప్తానండి, చెప్తాను ఎందుకు వెళ్ళాలంటే
హీరో అక్కడ ఎవరైతే చనిపోయిన బాధితురాలు భర్త ఉన్నాడో అతను కేసు పెట్టడం జరిగింది. సో కేసు పెట్టినప్పుడు సార్ ఒక మాట సంతోషాన్ని ఒక మాట నేను అడుగుతున్నా. డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ రేవతి స్పృహ తప్పిపోయింది, మీరు వెళ్ళండి సార్, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అని చెప్పినాక కూడా ఇగో ఇది సీన్ బాగుంటది 10 నిమిషాలు ఆగమన్న దాన్ని మీరు వేకిపిస్తున్నారు. అది ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వండి మేడం. మనకు సమాచారం వస్తున్నాయో వాళ్ళని కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. పిసిఆర్ ఇప్పుడు హీరో గారు చెప్పినట్టు నేను అదే చెప్తున్నాను, మా హీరోకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆ సంఘటన ఇంత తప్పులాగా జరుగుతుందంటే మా హీరోనే సినిమా లాస్ట్ ఒక చెప్తారు కానీ ఎవరు వచ్చి చెప్పలేరు. మీరు కావాలని వచ్చినట్టయితే నేను ఖచ్చితంగా. ఇంకొక విషయం సంతోషాన్ని ఏమంటున్నట్టే మా హీరో అంటుండే, మీ హీరో కాదు, ఆయన ఇండియన్ ఐకాన్ స్టార్, అందరి హీరో. ఎందుకు ముద్ర వేసుకుంటున్నారు అంటే మీరే చూడాలి. ఇప్పుడు అదే కొన్ని సీనియర్ ప్రముఖులు ఏమంటున్నారు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే సంతోష్ గారు మిత్రమా, ఇప్పుడు మనం ఎన్టీ రామారావు గారిని చూసాం. ఒక ఆదర్శవంతమైన ఒక పాత్రను నిర్వహించిన తర్వాత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చాడు. ఒక దశలో అతను ప్రైమ్ మినిస్టర్ అవుతాడన్న దశలో వెళ్ళిపోయారు. చిరంజీవి గారిని చూసాం, ఎంత బ్రహ్మాండమైన పాత్రలు ఆయన చేస్తున్న ప్రజాసేవలను కూడా చూస్తున్నాం. అదే సమయంలో మనం ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు మంచిగా పేరు సంపాదించిన తర్వాత ఈరోజు వచ్చారు. అల్లు అర్జున్ కూడా ఒక దర్శనం మంచిగా చేశాడు అనుకుందాం. కాకపోతే ఆనాడు ఏదైతే ఉన్నదో ఏసీబీ డీసీబీ చెప్పిన తర్వాత కూడా తక్షణమే వచ్చేసి ఒక్కసారి అక్కడ ఆమెను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇంత రచ్చ కాకపోదు కదా. ఒక అమ్మాయి చనిపోయింది కదా, అప్పుడే బయటకు వస్తుంది. ఇంకో విషయం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే పోలీస్ హ్యాస్ గివెన్ క్లియర్ ఇన్ఫర్మేషన్ దట్ డోంట్ కమ్ టు ద సినిమా థియేటర్ బికాస్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ క్రౌడెడ్ దేర్ అండ్ మోర్ ఓవర్ దిస్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ టైమ్ టు కమ్ టు దేర్ అని చెప్పారు. అయినప్పటికీ తను వెళ్ళారు. అదిగా సార్, ఇప్పుడు మీరు అల్లర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వారు కూడా పక్కన ఉన్నారు కదా, ప్రెస్ మీట్ విన్నారు సార్ నేను విన్నాను. కాకపోతే ఒక మినిస్టర్ సార్ నేను సార్ ఫోర్ సైజ్ టీవీ లేవనెత్తిన అంశాలను మీరు గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ ఫోర్ సైజ్ టీవీ ఈ అంశాన్ని లేవనెత్తింది. దాని తర్వాతనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అసెంబ్లీలో. అప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రస్తావన తీసుకురావాలా, అది మాత్రం ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే అదేనండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరైతే బాధితురాలు ఉన్న వాళ్ళ హస్బెండ్ ఉన్నారో మరి ఆయన ఎలా మాట్లాడుతున్నారు, టీం నుండి వస్తున్నారు, ప్రతిదీ మాట్లాడుతున్నారు. సంతోష్ మిత్రమా, ఒక విషయం ఏంటంటే ఆ సబ్జెక్ట్ అంతా అయిపోయింది, ఓ జ్యుడిషియల్ సెక్షన్ వెళ్ళిపోయింది. వాళ్ళ మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టిన తర్వాత ఇప్పుడు వారికి సంబంధించిన వాళ్ళకు బెయిల్ వచ్చేసింది. ఇప్పుడు పరిధిలో ఉన్నారు వాళ్ళు. అయినప్పటికీ ఈరోజు బెదిరింపు కాల్స్ ఏంటండి, ఒక 500 బెదిరింపు కాల్స్. వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళు కేవలం టాయిలెట్ రెస్ట్ రూమ్కి వెళ్ళినా కూడా ఇక్కడ వాళ్ళకు అక్కడ కూడా నిమ్మలింగా రెస్ట్ రూమ్లో కూర్చోడానికి కూడా వీళ్ళకుండా కాల్స్ చేయడం ఎంతవరకు సమంజసం అండి? ఇప్పుడు చెప్పండి నగేష్ గారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు క్లారిటీగా ఇస్తలేరు. ఇప్పుడు సంతోష్ అనే పర్సన్ విషయం చెప్పండి అంటే దాన్ని మొత్తం ఎక్కడెక్కడో డైవర్ట్ చేస్తూ ఉండు. అది కరెక్ట్ కాదు కదా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇవాళ అద్భుతంగా అత్తాపూర్లో ఒక లేడీ, ఒక ఉమెన్ ఎవరో తెలియదు, షీఈస్ ప్రెగ్నెంట్, ఒక డెలివరీ పొజిషన్లో ఉండి 4-వీలర్ వెహికల్ వేసుకొస్తుంటే మరి పెట్రోల్ లేకనో ఎట్నో బండి ఆగిపోతే ఆ ఫ్లైఓవర్ దగ్గర దాదాపు హాస్పిటల్కి 6 కిలోమీటర్లు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎర్రకండువా ఎక్కడ అవుపడ వాళ్ళు ఎర్రకండు వేసుకొని ఇవాళ ఆ మహిళని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంటే అలాంటి ఫ్యాన్స్ కావాలండి. అంటే అలాంటి ఆదర్శమైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే నిజంగా ఈ సమాజానికి ఆదర్శంగా నిలబడతారు. ఎందుకంటే అది కేవలం అక్కడ ఒక పివి నరసింహారావుకి సంబంధించిన ఒక బ్రిడ్జ్ మీద తెలిసింది. అది ఎట్లా తెలిసింది మీకు? అది ఆ ఫ్యాన్స్ పోతున్నారట, బండి మీద పోతుంటే ఆ ఫ్యాన్స్ పోతుంటే కనబడ్డారట, బండి ఆగిపోయిందట. బండి స్లో కావడం వల్ల ఈజ్ ప్రెగ్నెంట్ కావడం వల్ల బండి మీద వచ్చి ఇద్దరు మనుషులు వచ్చి మరో ఇద్దరు బండి తోటి 4 కలిసి అక్కడ ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశారు. అది కదా ఈ సమాజాన్ని కాపాడాల్సింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఈ సమాజానికి పునాదులు, రేపటి భవిష్యత్తుకు కావాల్సిన వాళ్ళు. వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అద్భుతంగా ఉంటారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమి నేను తక్కువ వాళ్ళు చెడు చేస్తున్నారు అని చెప్పట్లేను. అల్లు అర్జున్ గారి సినిమా డైరెక్టర్ తప్పు, అల్లు అర్జున్ గారు చెప్పింది చేస్తాడు, డెఫినెట్లీ చేయాలి. కానీ ఒక సంఘటన చెప్తా, రాజమండ్రిలో అల్లు అర్జున్ గారు సినిమా చూసిన తర్వాత మొన్ననే 3 days అవుతుంది, ఆ సినిమా చూసి పుష్ప సినిమా చూసి ఒక 1/2 hour తర్వాత ఆపిన బస్సుని వేసుకుపోయిండండి.
ఎందుకు వేసుకపోయినావు అంటే పుష్ప అంటున్నాడట. చూడండి ఇదేనా. ఇప్పుడు కొన్ని కాల్స్ కూడా ఉండే మనకు. ఇప్పుడు మన చెప్పటంలోనే కొన్ని కాల్స్ కూడా మిస్ అయినట్టు కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సమాజానికి ఒక సరి అయిన పద్ధతిలో ఒక మంచి వాళ్ళకు ఒక బ్రహ్మాండమైన లెసన్ ఇవ్వాలి అన్నట్టు కాకుండా ఈరోజు ఏదైతే నేరాలకు ప్రేరేపితంగా అంటే వాళ్ళకు ఇంకా ప్రోత్సహించినట్టుగా సినిమాలు వస్తున్నాయి. దాని మీద సెన్సార్ బోర్డు ఫస్ట్ అంబేద్కర్ సినిమాని ఒకటి తీసిరు, ఎవరు మన బొమ్మకు మురళి గారు. ఆ సినిమాకి ఏమో సెన్సార్ బోర్డు అనేది పెట్టి కట్ చేసింది, సెన్సార్ బోర్డు ఇచ్చింది. ఇలా అర్జున్ రెడ్డి సినిమా కానీ వివిధ ఇప్పుడు వచ్చిన ఈ పుష్ప 1 పుష్ప 2 సినిమా కానీ కొన్ని సినిమాలు ఎలా తీస్తురండి, డ్రగ్స్ మీద, కొకైన్ మీద, గంజాయి మీద, తర్వాత ఏది ఎర్రచందనం మీద. అంటే ఎర్రచందనం అనేది గవర్నమెంట్గా కొంత ప్రాపర్టీ ఇచ్చి పెంచబడ్డది. ఎర్రచందాన్ని కొట్టి పోలీసులను సార్ ఇక్కడ ఈ లాండ్ ఆర్డర్ ఉందా లేదా, లాండ్ ఆర్డర్ మరి అక్కడ పుష్ప సినిమా లాగానే హీరోకి గుప్పెట్లో ఉందా అనేది ఆశ్చర్యం వేస్తూ ఉంది. వాళ్ళ అక్కడ ఉన్న సీన్ ఏంది, ఎర్రచందనం పట్టుకున్న స్మగ్లర్లని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే నీకెంత నీ సర్వీసు 5 years ఉంటే 5 yearsకి 25 lakhs, 10 years ఉంటే గిన్ని lakhs. ఏంది సార్ ఇది, ఎంత అవమానం సార్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మీ మీద కేసులు నమోదయ్యాయి, అయినప్పటికీ మళ్ళీ ఒకసారి మీ మీద కాల్స్ వస్తున్నాయి, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో మీరు తిరగలేనంత పరిస్థితి ఉన్నదా, లేకపోతే దీని మీద ఏమైనా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? దాని మీద నిన్న ఇచ్చాము, నిన్న సాయంత్రం ఆదివారం రోజున మేము ఇచ్చాము, కంప్లైంట్ ఇచ్చాము. మేము ఒకటే చెప్తా ఉన్నాం సార్, వాళ్ళు చేసే కాళ్ళకి మేము ఇప్పటికీ నమ్ముతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లాగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఉంటారేమో అని మేము అనుకుంటున్నాం, మేము భావిస్తూ ఉన్నాం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లాగానే, మహేష్ బాబు ఫ్యాన్స్ లాగానే ఉంటారేమో అనుకుంటున్నాం. అదే అలా విజ్ఞతకు వదిలేస్తున్నాం. కానీ మేము భయపడే ప్రసక్తే లేదు సార్. ఎన్ని కాల్స్ చేసినా అటెంప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం, ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మేము ఒక తెలంగాణలో ఆడపడుచు చనిపోతే మేము కొట్లాడింది తప్ప బరాబర్ మేము కొట్లాడతాం. అది ఎక్కడ జరిగినా, అది మెదకే కానీ, గజ్వేలే కానీ, ఖానాపూరే కానీ, ఇంకెక్కడైనా సరే డెఫినెట్లీ ఐఎమ్ ష్యూర్ రైట్. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే తెలంగాణ తెచ్చింది. అది ఏ పార్టీకి కొమ్ము కాయదు, ఏ పార్టీ కొనలేదు, ఏ పార్టీ కొమ్ము కాసులో మేము ఉండం. బరాబర్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇంకొక కాల్ ఉన్నది నగేష్ గారు, ఇప్పుడు తీసుకుందాం. జయరాజ్ మాట్లాడుతున్నారు ఫోన్లో. జయరాజ్ గారు. రైట్ సార్. జయరాజ్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నదో నగేష్ గారు మనతో ఉన్నారు, సూటిగా అతనితో అడగండి సార్. ఓకే ఓకే. హలో చెప్పండి సార్. సార్ నేను జయరాజ్ మాట్లాడుతున్నాం, బన్నీ సార్ అభిమానం. చెప్పండి సార్. ఓకే, మీరు ఇప్పుడు తప్పని చెప్పట్లేదండి, ఎందుకంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరికి ఉన్నది సార్. అది ఎవరైనా ఎక్కువ మనం అర్థం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతున్నది, ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, పోలీసు వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు చట్టానికి మనం వ్యతిరేకంగా అసలు లేము, గవర్నమెంట్ గౌరవిస్తాము, ఇష్టానికి వ్యతిరేకంగా లేకుండానే మేము ఏ విషయంలో బన్నీ గారు ఏ విషయంలో మేము రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మీకు లా వస్తున్నాయి అంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఆన్లైన్ కాల్స్ మీకు ఎక్కువ వస్తున్నాయి. ఆఫ్లైన్ కాల్స్ మా టీం నుంచి, బన్నీ టీం నుంచి మీకు కాల్స్ చేయరు ఆన్లైన్ లో. ఎందుకంటే మీ నెంబర్ ఎలా స్ప్రెడ్ అయిందో మాకు తెలియదు, మీ నెంబర్ స్ప్రెడ్ అయింది. ఎందుకంటే మాకు తెలియని వాళ్ళు కూడా బన్నీ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. మాకు తెలియని వాళ్ళు కూడా మెయిన్ గా మేము ఇప్పుడు తెలంగాణ వారికి సంబంధించి అన్ని ఏరియాస్ లో, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి గ్రామంలో బన్నీ ఫ్యాన్స్ ఉన్నారు. మేము ఏం చెప్తాం, హీరో గారు ఒక ట్వీట్ పెట్టారు, ఏంటి ఎవరిని ఉద్దేశించి కించపరిచి పెట్టొద్దు, ఎవరిని ఉద్దేశించి మీరు తప్పుగా మాట్లాడదు, ఎవరి మీద ఉద్దేశించి కామెంట్లు పెట్టొద్దని ట్వీట్ చేశారు. ఉద్దేశించి మేము ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే బన్నీ గారు చేసింది తప్ప రక్త అనేది అది కోర్టు డిసైడ్ చేస్తుంది. పోలీస్ వారు ఉన్నారు, గవర్నమెంట్ సీఎం సార్ ఉన్నారు, పిల్లలు మాట్లాడుతున్నారు. సో ఫ్యాన్స్కి ఎందుకంటే అది తప్ప కరెక్ట్ మన చేతులు ఉండదు, మనం చెప్పడానికి రియాక్ట్ అవ్వలేదు. రెండో పాయింట్ ఏంటంటే, ఓయూ జేఏసీ విద్యార్థులు అనేది ఆల్రెడీ బన్నీ సార్ ఇష్యూ జరిగిన తర్వాత నెక్స్ట్ డేనే అంటే నేను కూడా ఇక్కడ ఉన్నా, నేను ఒక మెంబర్, నేను తప్పు చేయాలి. కాకపోతే ఏంటంటే ఒక విషయం ఏంటంటే జయరాజ్ గారు, మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి, కొంచెం మీరు నెట్వర్క్ ఉన్న ప్రాంతంలో వచ్చి మాట్లాడితే చాలా బాగుంటుందేమో. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇన్ని థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి అని ఏదైతే చెప్తున్నారో, ఆ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ గారు స్వయాన ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన అభిమానులకు ఒక మెసేజ్ ఇవ్వచ్చు కదా, మీరు ఎందుకు థ్రెటనింగ్ కాల్ చేస్తున్నారు, దీన్ని రచ్చ ఎందుకు చేస్తున్నారని చెప్పొచ్చు కదా, మరి ఆయన చెప్పలేకపోతున్నారు ఎందుకు?
అదే అదే అండి ఏం చెప్తున్నానంటే ఒకటి మాకు ఆర్మీ అనేది ఒక టీం ఉందండి. ఫస్ట్ టీం ఉంది. ఎందుకంటే ఇందాక నేను అదే పని ఫస్ట్ ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ లో ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే మా క్లియర్ ఇంకా చాలా మంది ఉన్నారు 1 year ఫ్యాన్స్. మా టీం నుంచి మేము ఆల్రెడీ అన్ని టీమ్స్ కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము. ఎవరిని కించపరిచి మాట్లాడదు, ఎవరు కాల్స్ చేయొద్దు, ఎవరికి ఉద్దేశించి తప్పు కామెంట్లు కానీ ఇక్కడ చేయొద్దు. కాకపోతే మాకు తెలియని వాళ్ళు వేరే ఎవరైతే ఆన్లైన్ కాల్స్ ఉంటారో, ఆన్లైన్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళ నుంచి మీకు కాల్స్ వచ్చాయి తప్ప మా టీం నుంచి ఒరిజినల్ గా. ఎందుకంటే నాకు తెలుసు, నేను తెలంగాణ వైజ్ గా అన్ని టీమ్స్ లో నేను ప్రతి ఒక్కరికి నేను కాంటాక్ట్ ఉంటాను, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లీడ్ నేను కాంటాక్ట్ ఉంటాను, అన్ని రకాలుగా ఉంటాను. ఎందుకంటే నా ఇన్ఫర్మేషన్ లేకుండా నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడము, తప్పము. అదొకటి. ఇంకొకటి జయరాజ్ గారు, ఇప్పుడు ఒకసారి మన నగేష్ గారు మీరు చెప్పండి. ఒక మాట్లాడుతున్నా సార్. సరే కాల్స్ వచ్చినాయి, అయిపోయినాయి. మేము ఏమనుకున్నాం సార్, ఏమనుకున్నామంటే ఫైట్ చేసాం, జరిగిపోయింది, కోర్టు పరిధిలో ఉన్నాం కదా, మేమే అల్లు అరవింద్ గారికి, అల్లు అర్జున్ గారికి, దిల్ రాజు గారికి మేమే ఒక అభినందన తెలియజేద్దామని మేము అనుకున్నాం. మేము ట్రై చేసాం. కానీ మేము ట్రై చేస్తే ఈ ఫోన్ కాల్స్ వచ్చాయి. అంటే ఉస్మానియా యూనివర్సిటీ జరిగిపోయింది ఒక గలాటన. ఇప్పుడు సినిమా థియేటర్లో జరిగిన గలాటన, మేము ఇంటికి పోయే జరిగే గలాటన, అదంతా వ్యక్తిగతంగా అయిపోయింది. కోర్టు పరిధిలో ఉంది, కోర్టు తీసుకుంటా ఉంది. మేము న్యాయస్థానాన్ని గౌరవిస్తాము. కానీ మళ్ళీ థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. దీనికి క్లియర్గా ఒక సమాధానం చెప్పండి. దీనికి క్లియర్ గా ఒక సమాధానం చెప్పండి. ఇంకొక విషయం, మేము అల్లు అర్జున్ కలిసి కృతజ్ఞత చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 2 కోట్లు ఇచ్చారు. మేము కోర్టు డిమాండ్ చేసాం, ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. ఇంకోటి, ఏదైతే చిన్న పాప ఉందో రేవతి కుటుంబానికి కూడా ఎవరైతే ఆ చిన్న పాపని రేపు వాళ్ళ ఫాదర్ కూడా హెల్త్ బాగాలేదు, ఆ సితేజ్ కూడా చనిపోయిందా బతికిండా తెలియదు, హాస్పిటల్లో సీక్రెట్గా పెడతా ఉన్నారు. మీడియా కూడా చూపెట్టాలి తను ఎలా ఉండనేది, వాళ్ళ ఫాదర్తో కాదు, ఆ విజువల్స్తో, వీడియో ఫుటేజ్ తోటి సమాజాన్ని, బయట సమాజానికి చూపెట్టాలి. ఇంకొక డిమాండ్ ఏంటంటే ఆ చిన్న పాపని కూడా రేపటి తెలంగాణ సమాజంలో, తెలంగాణ నుంచి కూడా రేవతి అనే పాప రేపు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. ఆమెకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. ఎందుకు అంటే ఇవాళ పునాదిరాళ్ళ ముందు శివశంకర వరప్రసాద్ అలియా చిరంజీవి గారు ఎవరో తెలియదు. పునాదిరాళ్ళ సినిమా తర్వాత వచ్చాడు, తర్వాత గంగోత్రి సినిమా తర్వాత అల్లు అర్జున్ గారు, తర్వాత కామన్ పర్సన్, తర్వాత గంగోత్రి సినిమా నుంచి హీరోగా వచ్చారు. రేపటి భవిష్యత్తులో తెలంగాణ రేవతి బిడ్డ ఇలా సంఘటన జరిగింది అని రేపటికి ఆమె ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఇచ్చి ఆమెకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు చూశారా జయరాజ్ గారు, ఒక మంచి ఆలోచనతోనూ అల్లు అర్జున్ గారితో కలిసి ఆయనకు కృతజ్ఞతా భావంగా ఒక సభ కూడా ఏర్పాటు చేసి అక్కడనే చెప్దామన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అనుకునే వారు ఫోన్ థ్రెటనింగ్ కాల్ చేపట్టే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ వెరీ క్లియర్లీ, ఫ్రమ్ ఫస్ట్ డే వీఆర్ ట్రైంగ్ టు టాక్ టు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆల్సో, బట్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్ టు మై కాల్స్. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఏదైతే జరిగిందో ఆనాడే మనం చెప్పాం, దీన్ని రచ్చ చేయకండి, శాంతియుతంగా దీన్ని పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పాం. ఇప్పుడు మన మిత్రులు చాలా క్లియర్గా చెప్పారు, వెళ్ళి వాళ్ళతోని కృతజ్ఞత భావం చెప్పాను. రేవతి అనే అమ్మాయికి, వాళ్ళ అమ్మాయికి మంచి ఒక పాత్ర ఇచ్చేసి వారికి సంబంధించిన ఒక ఏదైతే 2 crores ఇచ్చారంటే దానికి ఒక ఫిక్స్ డిపాజిట్ చేసేసి వాళ్ళకి వాళ్ళు తల్లిలోను లోటు అయితే తీర్చలేరు, కాకపోతే ఒక సామరస్యంగా పరిష్కార మార్గాన్ని ఏర్కొంచుంటే బాగుంటుండే కదా. ఈరోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్గా మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, మరి ఇప్పుడు ఈ ఫ్యాన్స్ ఈ ఫోన్లు చేసిన వాళ్ళు ఎవరు? ఇంత బహిరంగంగా అతను మొత్తం పెడుతున్నారు కదా, కంప్లైంట్ కూడా ఇచ్చారు. అల్లు విజయ్ అని ఒక ఆర్మీ అనేది పెట్టండి సార్ ఇన్స్టాలో, అదే చూడండి పెట్టి పచ్చి బూతులు సార్, బూతులు అని చెప్పలేము ఛానల్ ద్వారా. అల్లు విజయ్ అనే ఇన్స్టా పెట్టి దుర్గా యాక్టర్ ఆయన అల్లు అర్జున్ గారికి దగ్గర అని చెప్పాడు. తను నేను అల్లు అర్జున్ గారికి దగ్గర, నా పేరు దుర్గా యాక్టర్ అని పెట్టారు. యాక్టర్ అనే ఉంది ట్రూ కాలర్లో. నేను కావాలంటే సంతోష్ గారు ఇప్పుడు వీళ్ళకి నెంబర్ ఇవ్వమంటే నెంబర్ ఇస్తాను, నేను సార్కి ఇవ్వమంటే ఇస్తాను. సార్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, మీరు టైమింగ్ తీసుకోండి, ఐఎమ్ షూ మేము ఖచ్చితంగా వస్తాం, మేము సార్కి సన్మానం చేస్తాం, సార్కి కృతజ్ఞత చెప్తాం. ఎందుకు మేము డిమాండ్ ₹1 చేసినాం, పెద్ద మనసుతోటి మానవ కోణంతో. ఆయనే 2 కోట్లు ఇచ్చాడు ప్రొడ్యూసర్కి, వాళ్ళ ఫాదర్కి, ఎవరైతే హీరోకి, వీళ్ళందరికీ మేము కృతజ్ఞత తెలుపుతూ మేము సిద్ధంగా ఉంటాం. ఇలాంటి అగత్యాలకు, ఇలాంటి సంఘటన ఎవరు ప్రేరేపించకూడదు. సెన్సార్ బోర్డుగా దృష్టిలో పెట్టుకొని మంచి సినిమాలకు ప్రేరేపించండి.
ఇవాళ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆకలి రాజ్యం లాంటి సినిమా, వందే భారతం లాంటి సినిమా, చాలా సినిమాస్ ఉన్నాయి. బల్గం లాంటి సినిమా, ఫిదా లాంటి సినిమా ఇన్స్పిరేషన్గా ఉండండి. ఎందుకు అంటే ఇవాళ చాలా మంది అనొచ్చు సార్ ఎన్నో ఇష్యూలు జరుగుతున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో, కానీ ఈ ఇష్యూని ఎందుకు టేకప్ చేసిరంటే సినిమా అనేది చాలా ప్రదర్శన సార్, అందరికీ అప్పులు చేసుకునే ప్రదర్శన, దాంట్లో మంచి విషయాలు తీయండి అని చెప్తా ఉన్నాం. చెప్పండి జయరాజ్ గారు. ఓకే సార్, నేను ఒక మాట మాట్లాడుతున్నాను. మీరు వచ్చి డిమాండ్ చేశారు, మీరు 1 crore డిమాండ్ చేశారు, ఇక్కడ 2 crores వచ్చారు, ఓకే హ్యాపీ. సార్ ఐ థింక్ దట్ 1 crore or 2 crores peanuts to the Allu Arvind and Allu Arjun. ఓకే If I am not wrong. సార్ నేను ఏమంటున్నానంటే మీరు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడికి వచ్చి దాడి చేయకన్నా ముందే ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. ఆ బాబు పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి 2 CR లో 2 కోట్ల మీద ఒక ట్రస్ట్ పెట్టి చేద్దాం అని చెప్పేసి మీకు ముందే మీరు డిమాండ్ చేయకన్నా ముందే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ద్వారా అందరూ చెప్పారు. ప్రెస్ మీట్ లో చెప్పలేదు సార్, ప్రెస్ మీట్ లో చెప్పలేదు సార్, జయరాజ్ గారు ఒకసారి చెప్పలేదు ఒక మాట, చెప్పలేదు ప్రెస్ మీట్ లో కాదు సార్. సోషల్ మీడియా ఇవాళ యాక్టివ్ ఉంది కదా, సోషల్ మీడియాలో చిన్న మెసేజ్ చేస్తే సరిపోతుంది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అసెంబ్లీలో కూడా చంద్రాయన్ గుట్ట కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ అక్బరుద్దీన్ అవేసి లేవనెత్తిన అంశాన్ని బట్టి రేవంత్ రెడ్డి అక్కడ దానికి సమాధానంగా చెప్పారు, కానీ అప్పటి వరకు ఈ ప్రస్తావన లేదు. అదే రోజు ఈవినింగ్ అదే రోజు నైట్ బన్నీ గారు తన ఇంట్లో తన సొంత నివాసంలో అదే రోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఒక మాట బన్నీ గారు ఇదే అన్స్టేబుల్ ఛానల్లో ఒక మాట అన్నారు బాలకృష్ణ గారితో కూర్చొని, సార్ నేను ఒక వాటర్ బాటిల్ 10 రూపాయలు కొనుక్కుంటే 10 రూపాయలే ఇస్తాను, నాక్కడ 100 రూపాయలు ఉన్నా కానీ 10 రూపాయలే ఇస్తాను, 11 రూపాయలు ఇవ్వను, నేను రూపాయికి అంత విలువ ఇస్తాన వ్యక్తి మా రేవతి కుటుంబానికి ఎట్లా ఆదుకుంటానని ఎట్లా నమ్మాలి సార్ మేము? మనసులో ఉన్న అంటే మన నగేష్ గారి సారాంశం ఏంటంటే మనసులో ఉన్న మాట మనసులోనే పెట్టుకుంటే వేరే వాళ్ళకి ఎట్లా తెలిసింది? సినిమా అనే నిత్య జీవితంగా సార్, సినిమా వేరు నిత్య జీవితం వేరు. సినిమా అనేది 3 hours సినిమే, నిత్య జీవితం అనేది ఇప్పుడు ఆ తల్లి బాధ. ఇప్పుడు సార్ రేవతి చనిపోవడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు వాళ్ళ భర్త కూలిపోయాడు, ఎన్ని కోట్లు ఇస్తే సార్ ఆ రేవతి వస్తుంది? ఆ పాప అంటున్నది ఇవాళ ఆ పాపకు మీరు అల్లు అర్జున్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఫ్యాన్స్ కానీ ఇవాళ ఆ పాప వాళ్ళ అమ్మ వస్తేనే స్కూల్కి పోను అంటుంది. మరి ఆమె రేపు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఒక మదర్ తెరిసా కావచ్చు, ఆ గొప్ప ఒక త్యాగశీలి కావచ్చు, మరి అలాంటి జ్ఞానాన్ని ఇవాళ తొక్కి పట్టేసినట్టే కదా. ఈ సీతేజ్ అనే అబ్బాయి ఇవాళ అబ్దుల్ కలాం కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, జాజిరెడ్డి కావచ్చు, ఎవరు ఒక ఐఏఎస్ IPS కావచ్చు, లేదా అల్లు అర్జున్ లాగా ఒక హీరో కావచ్చు, మరి ఆ తల్లి లేని లోటు ఎవరు తీరుస్తారు? దానికి సమాధానం చెప్పండి. తల్లిలో లోటు అయితే మనం అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది కాబట్టి మనం తీర్చలేము సార్. అది మీరే కాదు, తల్లిలో లోటు ఎవరం తీర్చలేము. కాకపోతే వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరగాలి, ఏ విధంగా వాళ్ళకు సపోర్ట్ ఉండాలి అనేది మాత్రం 100% అది తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. ఓకే చేస్తున్నా. చిన్న క్వశ్చన్ సార్, మీకు మీరు తప్పుగా అనుకోకండి, చిన్న క్వశ్చన్ సార్. ఎవరు నాగేష్ సార్ చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు మీరు మొన్న రేవతి వాళ్ళకు మనకు కూడా మాకు కూడా అందరికీ బాధ ఉంది. అది ఎందుకంటే పెట్టినా మనం తిరిగి తీసుకురావాలి అనే విషయం అందరికి తెలిసిందే. సో నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు OUJC విద్యార్థులు కానీ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమాలు ప్రాణాలు తెగించి ఉద్యమాలు చేసి మనం తెలంగాణ సాధించుకున్నాము. ఒక మంచి నేముంది మా దృష్టి ఇప్పటి వరకు, ఎందుకంటే తెలంగాణ మేము కూడా పాల్గొన్నాం కాబట్టి మాకు కూడా అవగాహన ఉంది కొంచెము, మీ అంతా లేకుండా కొంచెం అయితే ఉంది. సో నేను ఏమంటున్నానంటే సేమ్ మీరు ఈ రోజు రియాక్ట్ అయినట్టుగానే ఇంత ముందుకు హైడ్రా పేరు మీద ఇల్లు కూల్చినప్పుడు ఎంతో మంది నిరుపేదలు చనిపోయారు. ఆ రోజు మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అదొకటి. గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారు, వాళ్ళ గురించి మీరు ఇలాగే రియాక్ట్ అయితే మాకు మీ మీద మంచి ఒపీనియన్ ఉంటుంది. నేను చెప్తా ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన హైడ్రా మీద సార్, నేను ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. హైడ్రా మీద బోడుపోలో రంగనాయకం అనే చెరువును మల్లారెడ్డి గారు కబ్జా చేసి అంతకు ఇంతకు అని ఒక కూలీలాగా పెట్టి కొనిచ్చి ఇవాళ అందులో నా ఫ్రెండ్సే ఉన్నారు కొన్నారు 8 లక్షలకు 12 లక్షలు చెరువును కబ్జా చేసి ఇవాళ పూర్తి స్థాయిలో తెలంగాణ పునరీకరణ లేకుండా చేసిరు. ఇలా బెంగళూరు లాంటి సిటీలో వర్షం వస్తే సార్ పూర్తిగా నాలాలు ఉండి ఇలా నాలాలలో పిల్లలు పడితే పిల్లలు పడ్డారు, గవర్నమెంట్ తప్పంటారు. నేను గవర్నమెంట్ మనిషిగా మాట్లాడట్లేను. ఒక మాట చెప్తా ఉన్నా, ఎందుకు అంటే అక్కడ హైడ్రా మీద కూడా మేము కొట్లాడాం సార్, హైడ్రా మీద కొట్లాడాం. గురుకుల పాఠశాల రాజపేట స్కూల్ స్వారోగా మేము వెళ్ళాము, మాట్లాడాము. యాక్చువల్లీ నగేష్ గారు, మన జయరాజ్ గారు, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ కు సంబంధించిన ఫ్యాన్స్ ఈ థ్రెటనింగ్ కాల్ చేయడం ఎంతవరకు సమంజసం? సార్ ఇంకొక మాట సార్ పేరు ఉండే
మన జయరాజ్ గారు ఒక్క మాట సార్, మీరు దయచేసి రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్, మీరు దయచేసి ఇక నుంచి జరిగిన సంఘటనలను వదిలేయండి. ఇప్పుడు ఒక మహేష్ బాబు ఫ్యాన్స్ లాగానో మన చిరంజీవి ఫ్యాన్స్ లాగానో బ్లడ్ బ్యాంక్ పెట్టి ఆయన హార్ట్ పేషెంట్లకు హార్ట్ అటాక్ వస్తే లాగానో మన జూనియర్ ఎన్టీఆర్ లాగా అట్లా ఆదర్శంగా నిలబడండి సార్. మీతో మేము పనిచేస్తాం. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ మన పవన్ కళ్యాణ్ గారు అత్తాపూర్లో జరిగిన సంఘటన అలా ఉందాం, అందరం కలిసి పనిచేద్దాం. కానీ దీన్ని పొడిగిస్తే పెను తుఫానుగా మారుతుంది. ఇవాళ వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు అందరూ వెళ్ళి మొన్న ఏమన్నారు సార్, చిరంజీవి గారు ఎందుకు రాలే, దాని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ చిరంజీవి గారు ద బిగ్గెస్ట్, దాసనారాయణ తర్వాత ఇవాళ పెద్ద దిక్కు సినిమా ఇండస్ట్రీకి చిరంజీవి గారు రాలేదంటే ఇవాళ ఎంత 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 అవమానం సార్. వరల్డ్ రికార్డ్ లో ఎక్కింది సార్, గిన్నిస్ రికార్డ్ లో ఇవాళ పొందండు, గిన్నిస్ రికార్డ్ లో పొందండు. అలాంటి అరుదైన చిరంజీవి గారు. చెప్పండి సార్. నేను ఏమంటున్నానంటే ఇందాక మీరు చెప్పారు కదా, ఒక మహేష్ బాబు లాగా, మహేష్ బాబు లాగా, ఒక ఎన్టీఆర్ గారు లాగా, ఒక పవన్ కళ్యాణ్ గారు లాగా ఆదర్శం కావాలంటే మోదీ గారు కూడా సేవా కార్యక్రమాల్లో చాలా ముందు ఉంటారండి. ఎందుకంటే నా చేతుల మీద ఎంతో మందికి, మా అభిమానులు ఎంతో మందికి హెల్త్ బాగాలేకనో మన ప్రాబ్లమ్స్ అయినో ఎంతో మందికి లక్షలు మేము మా సొంత చేతుల మీదుగా హీరో గారి చేతుల మీదుగా ఎంతో మందికి స్టడీ పట్టాలో కానీ, స్టడీ విషయంలో కానీ, ఆ ఫైనాన్షియల్ గా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా హీరోకి వెళ్ళిందంటే విత్ ఇన్ సెకండ్ లో ఆలోచించకుండా చేశారు. ఎందుకంటే మేము ప్రెడిక్ట్ చేయలేదు. ఎందుకంటే మా టీంలో ప్రతి ఒక్క అభిమానికి తెలుసు, ఇక్కడ ఓన్లీ ఇక్కడ టచ్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క అభిమానికి అందరూ తెలుసు సార్. బన్నీ సార్ సహాయంలో ఒక ఫ్యాన్స్ ఒకటే కాదండి, ఇండస్ట్రీలో కూడా ఎంతో మందికి లైఫ్ ఇచ్చిండు. ఎందుకంటే మాకు తెలుసు, మేము దగ్గర ఉండి చూస్తున్నాము, మేము చేస్తున్నాము కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు సార్ ఒకటి ఉంది, చిన్నపిల్లలకు ఆపరేషన్ చేశారు, అది సోషల్ మీడియాలో బాగా పెట్టైన విషయం, అందరికి తెలిసిన విషయం. కాకపోతే ఇక్కడ ఏంటంటే అది కాకుండా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా, ఎవరికి ఏ అవకాశం అంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా హీరో వరకు వెళ్ళింది అంటే అసలు రీసెంట్ గా ఒక 1 month కూడా కాలేదు సార్, 2 months కూడా కాలేదు. మా అభిమానికే వాళ్ళ మదర్ కి హెల్త్ బాగాలేకపోతే ఆపరేషన్ 4 lakhs ఖర్చు అయితే అంటే స్ప్రెడ్ కూడా చేయలేదు సార్ మేము. ఎందుకంటే మనం చేసింది చెప్పాలంటే రూల్ లేదు, ఒకటి సార్ మీరు చెప్తా ఉన్నారు సార్, సరే ఓకే నేను స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఇన్సిడెంట్ జరిగిన రేవతి సంధ్యా థియేటర్లో జరిగినప్పుడు ఎన్ని డేస్ కు అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అయ్యాడు, దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పండి. సార్ నేను చెప్తున్నాను సార్ ఇది జరిగిన నెక్స్ట్ డేనే హీరో గారు అక్కడికి వెళ్ళడానికి ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యారు. కాకపోతే మీరు ఒకసారి మీరు తెలుసుకోండి, డాక్టర్స్ అక్కడికి వెళ్ళి ఏదైతే హాస్పిటల్ ఉందో కిమ్స్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళండి సార్. మీరు ఇప్పుడు వస్తే పూర్తి సత్యధోరణి అబద్ధం సార్, పూర్తి సత్యధోరణి అబద్ధం సార్. మీరు ఇలా చెప్పకండి సార్, 100% చెప్పకండి సార్. నేను ఉన్నాను సార్ అక్కడ, నేను తప్పు చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. మీతో అబద్ధం చెప్తాను, అట్లా అబద్ధం అని కాదు, అది నిజమని కాదు. అలాగే అయితే అక్కడ ఏమైందంటే ఎప్పుడైతే సంధ్య థియేటర్లో సంఘటన జరిగిన తర్వాత అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి చెప్పడం జరిగింది, బౌన్సర్స్ అక్కడ ప్రధానమైన ఒక నెగటివ్ పాత్ర వహించారు. ఆ మిస్కమ్యూనికేషన్ ఏదైందో దాన్ని అందరు గుర్తించారు. వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ ఇంటి దగ్గర కూడా అక్కడ రేవతి సంఘటన జరిగిన కాడ బౌన్సర్లు బిహేవియర్ చేసిరు. ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి వచ్చి సార్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందంటే సరే ఒక్క సీన్ అన్నాడు, అదొకటి. తర్వాత విషయం మేము కూడా ప్లకార్డులు పట్టుకొని మేము వెళ్ళిన తర్వాత కూడా బౌన్సర్ వల్లనే ఇష్యూ జరిగింది. మాకేమో అల్లు అరవింద్ గారు కోపం కాదు సార్, మేమేమో ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన వ్యక్తిగతంగా కోపం కాదు, మేము కూడా చాలా సినిమాలు చూసాము. కానీ ఇక్కడ ఒక ఉద్దేశం సార్, ఒక విషయం, బన్నీ అనే నిక్ నేమ్ పెట్టుకున్నాడు సార్ ఆ అబ్బాయి సినేజు. బన్నీ అనే నిక్ నేమ్ పెట్టుకొని ఆయన ఏ సినిమా రిలీజ్ అయినా డాన్స్ కానీ పాటలు కానీ తన డైలాగ్ డెలివరీ కానీ తను సరే ఇప్పుడు హాస్పిటల్ ఆయన పరిస్థితి ఎట్లుందో తెలియదు, బతుకుంటే మాత్రం ఆయనకు మంచి భవిష్యత్తు. ఇంకొక మాట ఏమంటున్నట్టే, సినిమా ఫస్ట్ షోకు రిలీజ్ చేయకపోతే వాళ్ళ నాన్నని కూలకర్రతో కొట్టినారు, తలవాళ్ళు అంత ఎడక్ట్ అయిన పిల్లగాడు, 12,000 పెట్టి వెళ్ళింది సార్. సగటు మహిళా సగటు ఎవరైనా ఎనీథింగ్, నేను ఎవరికి ఇచ్చపడట్లే, 12,000 అంటే ఒక కూలీ సార్. ఇవాళ ఒక వాచ్మెన్, ఇలా ఒక డ్రైవర్ కూలీ సార్. 12,000 పెట్టుకుని ఒక కుటుంబ సమేతంగా వెళ్తే చాలా మంది ఏం కామెంట్ చేస్తారు సార్, మహిళ కదా ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్తారు అని మా చనిపోయిన కూడా నిందలేస్తారు. అది బాధ అనిపిస్తా ఉంది సార్. ఒక అభిమానిగా
ఆ సినిమాకు చూడాలనే ఒక ఆతృతతో ఆ రోజు రాత్రి ఫస్ట్ షో వెళ్తే అక్కడికి సంబంధించింది వాళ్ళు అన్ని డబ్బులు ఖర్చు వేసి అక్కడ వెళ్ళినా కూడా 12,000 సార్. కొంతమంది ఏమన్నారంటే ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, ఇంత రాత్రిపూట వెళ్ళవలసిన అవసరం ఏమున్నది, కాదు సినిమా నిలబడుతున్నాయంటే కేవలం ప్రేక్షకులు ఏదైతే ఆదరణ ఇస్తున్నారో దానివల్లనే సినిమా ఇండస్ట్రీ నిలబడి ఉన్నది. అది చెడ్డదా మంచిదా తర్వాత ఒక డైలాగ్ అంటారు సార్ సినిమాలు అందరూ, ప్రేక్షకులే మా దేవుళ్ళు, ప్రేక్షకులు మీరు లేకపోతే మా Yes. జీవితం లేదంటారు. Yes. చచ్చిపోతే పట్టించుకోరు సార్, Yes. చచ్చిపోతే పట్టించుకోరు. ఒక ఆడపడుచు సార్, మరి ఆమె మే- ఇంతమందికి వాళ్ళ భర్తకు ఒక పార్టీ ఇచ్చింది. Yes. ఒక పార్టీ ఇచ్చి లీవర్ ఇచ్చింది. పిల్లలే మా భవిష్యత్ అని Yes. ఉన్నత శిఖరాల కోసం మంగళసూత్రాలను కాపాడుతున్న ఆ మహిళని చనిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ గా. మేమే కావాలని అల్లు అర్జున్ గారు చంపింది అంటలేం. ఇవాళ అల్లు అర్జున్ గారికి డైరెక్ట్ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశమే ఉంది. అక్కడ ఉన్న పర్మిషన్ ప్రకారం 2 గదులు లేవు, ఒకటే దారి ఉంది, 2 దారులు లేవు. చెప్పారు సార్ ఇక్కడ ఇట్లా ఒకటే దారి ఉంది అంటే 1 కిలోమీటర్ నుంచి రోడ్ షో చేసుకోవచ్చు రాజ్యాంగబద్ధంగా, ఆయన ర్యాలీ చేసుకోవచ్చు, అన్ని పార్టీలు చేస్తే యాత్రలు చేస్తారు. మేము వాటిని వ్యతిరేకిస్తున్నాం ఇవాళ. కానీ అక్కడ ఉన్న బౌన్సర్లు కానీ అక్కడ ఉన్న దగ్గర వాళ్ళు చనిపోయిన తర్వాత కనీసం అంబులెన్స్ కాల్ చేసి ఆమె ఎట్లుంది అని అడగకుండా Right. సినిమా చూసుకుంటా 10 నిమిషాలు ఈ సీన్ బాగుంటుంది అంటే ఎంత అవమానం సార్ అది. రైట్ జయరాజ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే మన పరిస్థితులలో చూసుకుంటాం జయరాజ్ గారు, ఏంటంటే ఒక చిలికి వానలాగా తయారైపోయింది. అంటే ఇంకా మనం తొవ్వున కొద్దీ ఇది ఇంకా వెళ్తూనే ఉంటుంది బయటికి. దీనికి సంబంధించిన ఈరోజు అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైతే థ్రెటనింగ్ కాల్స్ ఇస్తున్నారో దానికి సంబంధించింది అల్లు అర్జున్ గారి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ థ్రెటనింగ్ కాల్స్ మానుకోవాలి, ఎవరు కూడా నా వైపు నుండి థ్రెటనింగ్ కాల్స్ కానీ నా అభిమానులు కానీ ఇంకా ఎవరైనా కానీ థ్రెటన్స్ కానీ జాయినిక అది అవసరం లేదు, దానికి మానుకోవాలి అని చెప్పేసి, అలాగే మీరు కూడా యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించిన మీరు కూడా ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసి ఎవరైతే మేము కాల్ చేస్తలేము ఇంకా ఎవరైతే కాల్ చేస్తున్నారో వారు ఖచ్చితంగా కాల్ చేస్తే మాత్రం చట్టపరంగా వాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కేసెస్ అని చెప్పేసి మీకు వార్నింగ్ ఇచ్చేసి ఈ సమస్యను పరిష్కరించే విధంగా తీసుకెళ్ళండి రేపు భవిష్యత్తులో. కాకపోతే రేపు రేవతి ఫౌండేషన్ ఒకటి పెట్టేసి బ్రహ్మాండంగా ఒకటి ఏదైనా మంచి పని చేయమనండి, అదే చాలు కదండి. మనకు కావాల్సిందల్లా మన ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుంటుంది, మంచి లైఫ్ ఇవ్వాలి సార్. చూడండి ఆ పాపకి కూడా మంచి యాక్టింగ్ లైఫ్ ఇవ్వాలి. ఎందుకంటే అల్లు అర్జున్ గారి మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. వాళ్ళ బౌన్సరో డ్రైవరో సార్ లైఫ్ ఇచ్చిండు ఒక సినిమాలో, సరైనోడు సినిమాలో ఏదో సినిమాలో. అలాగనే రేపు ఆ పాప ఎలా ఉందో విజువల్స్ ద్వారా అన్ని ఛానల్స్కి విజువల్స్ విడుదల చేయాలి. ప్లస్ ఇంకోటి ఆ పాపకి లైఫ్ ఇస్తా అని ఒక అగ్రిమెంట్ చేయాలి. ఏదైతే 2 crores ఉందో ఆమెకు ప్లాట్ ఇస్తావా, లేకుంటే ఎడ్యుకేషన్కు ఇంప్లిమెంట్ చేస్తావా, లేదా క్యారెక్టర్ పరంగా ఏదైనా ఆ సంస్థకు సంబంధించి ఉంటావా, ఆ పాపకి పూర్తి బాధ్యత అల్లు ఫ్యాన్స్ అయినా తీసుకోండి లేదా అల్లు అర్జున్ గారు అయినా తీసుకోండి. దానికి తోడుగా ఓయూ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల నుంచి మేము కలిసి ఆ పాప లైఫ్ బాగుండడం కోసం మేము కూడా దాంట్లో కీలక పాత్ర పోషిస్తామని చెప్తా ఉన్నాం. ఓకే రైట్. ఇప్పుడు ప్రస్తుతం అయితే జయరాజ్ గారు కాల్ కట్ అయిపోయింది. కాకపోతే మనం ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో కాల్చి ఉంది అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ ఈ విషయంలో కనుక వచ్చే మీరు దాన్ని ఒప్పుకుంటారా? అంటే ఇప్పుడు కాల్స్ ఏదైతే చేస్తున్నారో వాళ్ళు కాల్స్ చేస్తలేరు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇద్దరు వచ్చారు, మనకు చాలా మంది వస్తున్నారు, కాకపోతే మనకు లైన్స్ బిజీ వస్తున్నాయని వాళ్ళ సందేశం మనకు వస్తుంది ఇక్కడి నుంచి. కాకపోతే సంతోష్ జయరాజ్ గారు చెప్పినట్టు వాళ్ళు ఏమంటున్నారంటే మా తరఫున కాల్స్ రావట్లేదండి, ఎవరైనా డమ్మీ కాల్స్ చేస్తున్నారని చెప్తున్నారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఒకటి సార్, డమ్మీ కాల్ చేసిన ఇప్పుడు మేమేమంటున్నాం అంటే మా మీద ఒక ఆరోపణ పెట్టారు, ప్రభుత్వం మనుషులు, ప్రభుత్వం క్యాండిడేట్లని. అరే మేము జెన్యున్గా వెళ్ళామయ్యా. నేను 17వ తారీఖు ఆమెకు ఫోన్ చేసి వెళ్ళాను, రేవతి హస్బెండ్కి నేను కాల్ చేశాను నేనే. మరి అదెందుకు నమ్మరు? డమ్మీ కాల్స్ ఎట్లయితాయి సార్? కాల్ చేస్తూ చంపుతామంటున్నారు. ఇవాళ అక్కడ అలా సంబంధించిన కాన్సెన్స్ నుంచే ఇవాళ మొత్తం తెలంగాణ కాదు ఓవరాల్ ఇండియా నుంచి వస్తున్నాయి. మరి దానికి ఎవరు బాధ్యతగా వహిస్తారు సార్? కాదు సార్, ఒక విషయం, సితేజ్ని ఇప్పటిదాకా హాస్పిటల్నే ఉంచారు సీక్రెట్గా. ఎందుకు హాస్పిటల్లో ఉంచారు? ఇప్పటికి పలు అనుమానాలు వస్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళు కాల్ చేసినా చేయకపోయినా మేము వదిలేయలేదు, బెదిరేయలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించిన వాళ్ళం. సిరిపురం యాదయ్య, శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఈశాంత్ రెడ్డి, పోలీస్ కృష్ణ లాంటి త్యాగాలు చూసిన వాళ్ళం. ప్రత్యక్ష పరోక్షంగా చెప్పిన వాళ్ళు విని ఉద్యమంలో పాల్గొని కేసులు వేసుకున్నాం. ఈ జైలు గోడలు, బెదిరింపు కాల్సి మాకు భయం కాదు సార్. అట్లా అనుకుంటే తెలంగాణ తెగపోదు. నగేష్, ఇప్పుడు ఒక్క విషయం చాలా ఎండ్ ఆఫ్ ద డే మీ మెసేజ్ ఏంటి? 4 Sides ద్వారా మీరు అల్లు అర్జున్ గారికి, అల్లు అర్జున్ ఫ్యాన్స్కు, అల్లు అరవింద్ను కూడా
ఎలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా ఎలా సందేశం ఇవ్వదలుచుకున్నారు? సార్ ఇవాళ ఒకటే చెప్తున్నాం, క్లియర్గా మేము సగర్వంగా చెప్పుకుంటాం, మేము కొట్లాడడం వల్లనే ఫిల్మ్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ ఇలా గౌరవనీయులు ముఖ్యమంత్రికి అడిగిపోయారు. ఇవాళ ఒకటి భయమైంది సార్, ఉస్మానియా యూనివర్సిటీ ఒకటి హెచ్చరిక జారీ చేశాం. ఏమని అంటే, ఏ ఆడపడుచుకు జరిగినా, ఎవరికి జరిగినా, మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరికి జరిగినా ఉస్మానియా యూనివర్సిటీ అండగా ఉంటుంది, బద్దలు కొడుతుందని తెలిసింది. ఖచ్చితంగా బద్దలు కొడతాం, నష్టపరిహారం ఇవ్వాలని ఒక హెచ్చరిక జారీ చేసినాం. అది ఏ ఇండస్ట్రీ అయినా సరే ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుందని గర్వంగా చెప్పినాం. ఇవాళ 2 కోట్లు ఇవ్వడానికి అది ఉస్మానియా యూనివర్సిటీ కీలక పాత్ర. ఇది ఏ పార్టీ కాదు, ఏ వ్యక్తి కాదు, ఏ వ్యక్తికి ప్రయోజనాలు లేకుండా మేము స్వతహాగా కొట్లాడినాం. ఇంకోటి 4 సైడ్ ఛానల్ చెప్తా ఉన్నాం సార్, మా డిమాండ్లు ఏంటంటే ఆ పాపకి ఖచ్చితంగా లైఫ్ ఇవ్వాలి. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా తెలంగాణ నుంచి ఎవరూ లేరు ఆడపడుచుగా, ఖచ్చితంగా ఆ పాపకి లైఫ్ ఇవ్వాలి. ఒక ఆర్టిస్ట్గా మంచి లైఫ్ ఇవ్వాలి. అతనికి కూడా ఇవాళ వాళ్ళ భార్య ఉంటే మంచి వచ్చేటో మాట్లాడుకును, ఇవాళ అతనికి కూడా మంచి ఆరోగ్యమైన వైద్యం కల్పించాలి. సితేజ్ని వెంటనే విజువల్స్తో సహా అన్ని ఛానల్కు పర్మిషన్ ఇవ్వాలి. ప్రస్తుతం ఏదైతే కాల్స్ వస్తున్నాయి కదా, దీని కాల్స్కు ఒకవేళ కనుక ఆగాలంటే ఏమన్నా టైం ఇస్తున్నారా, డెడ్ లైన్ ఏమన్నా ఇస్తున్నారా? టైం ఏం లేదు సార్, ఇప్పటి నుంచి మాకు కాల్స్ వస్తే మేము ఎంతవరకైనా తెగిస్తాం. యావత్ తెలంగాణ నుంచి మేము కూడా ఉస్మానియా యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలో కలిసి మళ్ళీ అల్లు అర్జున్ ఇల్లు ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్, ఈరోజు ప్రస్తుతం మనం అయితే కార్యక్రమాలు చూసాం, సమయం చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి మనం ఈరోజు కాల్స్ కూడా చాలా వచ్చాయండి. కాకపోతే ఏంటంటే ఇది లైట్ డిస్టర్బెన్స్ ఏదైతుంది, అందుకని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముగిస్తాం. కాకపోతే ఏంటంటే దీంట్లో ప్రధానంగా ఇప్పుడు నగేష్ చెప్పినట్టుగా ప్రతి విషయంలోనూ అంటే ఏదైతే మిస్కమ్యూనికేషన్ అయితే చాలా పెద్ద జరిగినట్టుగా మనకు కనబడుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కానీ అల్లు అర్జున్ సాని, అల్లు అరవింద్ సాని, అలాగే ఈ ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులు ఎవరైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే థ్రెటనింగ్ కాల్స్ ఇస్తున్నారో దాన్ని మానుకొని సామరస్యంగా పరిష్కారానికి, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని, అలాగే ఆ చనిపోయిన కుటుంబానికి ఆర్థికంగా కానీ అలాగే ప్రతి విషయంలోనూ ఆదుకోవాలని 4 సైజ్ టీవీ భావిస్తూ ఒక ఖచ్చితమైన సందేశాన్ని మాత్రం 4 సైజ్ ఇస్తుంది. ఎలాంటి బెదిరింపు కాల్స్కు అయినా ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ జాక్ బిడ్డలకు ఎప్పుడైనా కానీ బెదిరింపు కాల్స్ కానీ ఇలా బెదిరింపు ధోరణి చేస్తే మాత్రం 4 సైజ్ టీవీ ప్రత్యేకంగా ఖచ్చితంగా విద్యార్థుల వంట ఉన్నది. ఏ పక్షం కాదు, ఏ పొలిటికల్ పక్షం కాదు, 4 సైజ్ టీవీ ప్రజాపక్షమే అని చెప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. రేపు మరొకసారి మీ కార్యక్రమం ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి 4 సైజ్ టీవీ.